హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇవాళ మనం చేసుకోబోయేది ఏంటో తెలుసా? ఎగ్ ఫ్రై రైస్. అంటే అందరు కామన్గా ఇట్లా చేసుకుంటారు కదా. ఇట్లా నేను చెప్పినట్టు సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు మనోళ్ళకు అందరికీ మంచి జల్దీ అయిపోతుంది. ఆఫీస్కి అయితే జల్దీ పెట్టుకొని ఆయనతో చకచకా ఉరకచ్చు. అట్లా ఉంటుంది. మంచిగా నూనె పోసుకొని అందులో 2-3 గుడ్లు కొట్టిపోయాలి. మంచిగా ఇట్లా కొట్టిపోసినాక చూసిరు కదా, దాన్ని కొంచెం ఇట్లా వేడి కాగానే మొత్తం చితక కొట్టాలి అన్నట్టు. మొత్తం ఇట్లా ఇచ్చగొట్టినట్టు చేయాలి. మొత్తం ఇట్లా ఇచ్చగొట్టుకోవాలి. ఎంత మనం ఎట్లా చిన్న చిన్నగా వేసుకుంటే అంత టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా నూనెలో మొత్తం దాన్ని ఇచ్చగొట్టాలి అన్నట్టు. మొత్తం విడిపోయేటట్టు చేయాలి. చూసిరు కదా, ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్లియర్ చేసుకోవాలి. చిన్న చిన్న తుక్కుగా చిన్న చిన్న ముక్కలు లెక్క చేసుకోవాలి. మంచిగా చేసుకున్నాక ఇట్లా ఎగ్ మొత్తం ఇట్లా క్లియర్ చేసేయాలి. 2-3 ఎగ్గులు పోసుకోవాలి. అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది. పచ్చిమిర్చి మంచిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కట్ చేసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాక కొంచెం క్యారెట్ వేసుకొని మంచిగా కలబెట్టాలి. అన్నిటిని ఇట్లా క్యారెట్ అవన్నీ వేసే వరకు మనకు చూడడానికి కూడా సూపర్ కనబడుతుంది. చూసిరు కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మంచిగా ఎంత కలిపితే మనకు ఎగ్ రైస్ అంత మంచిగా కనబడుతుంది. ఎగ్ ఫ్రై రైస్ మనం చూసిరు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్ మంచిగా ఆనియన్ అవన్నీ చూస్తురు కదా. మంచిగా కల్లెమాకు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. చూస్తురు కదా, అదే దొడ్డు మిరపకాయలు లేదా కూర మిరపకాయలు అంటారు కదా, వాటిని మొత్తం వేసుకోవాలి. మంచిగా టేస్ట్ వస్తుంది. మంచిగా ఇట్లా అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తురు కదా, ఇలా ఇట్లా చూపించినట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అంటే రైస్లో ఉండదు కాబట్టి ఇట్లా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మనము మిగిలిపోయిన రైస్ అయినా లేకపోతే మనం అప్పుడే వండుకున్న రైస్ అయినా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. మంచిగా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంట్లో నేను తర్వాత మొత్తం వేసేసిన చూడుర్రి. మొత్తం వేసి మొత్తం కలిపెట్టుకోవాలి. మనం ఎంత మంచిగా కలిపితే మనకు రైస్ అనేది అంత మంచిగా వస్తుంది. చూసిరు కదా, ఇగో ఇట్లా కలుపుకోవాలి. ఇంట్లో ఫస్ట్ కొద్దిగా నా బిడ్డకు నేను వేరే తీసిన కొంచెం కారం ఉంటుంది తినదని. చూస్తారు కదా, కలర్ఫుల్గా ఎంత మస్తు కనబడుతుంది. చిన్నపిల్లలకి ఇట్లా కనిపించింది అనుకో చిరుక్కని తింటారు. అట్లా ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చూస్తారు కదా, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఇలా కలిపి ఇట్లా పెట్టిన మంచిగా ఎంత కలుపుకుంటే రైస్కు అంత మంచిగా పడుతుంది. తర్వాత 2 స్పూన్లు వేసుకుంటున్నాం. అది కొంచెం కారం ఉంటుంది. 2 స్పూన్ల కొంచెం కారం వేసిన. ఎట్లయినా మిరపకాయలు ఉన్నాయి కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం వేసేసుకొని కారం మంచిగా ఉడకాలి అందులో, లేకపోతే కొద్దిగా కారం వస్తుంది అన్నట్టు. అందుకే మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇది సోయా సాస్, బ్లాక్ డాక్ అని ఉంటుంది. సోయా సాస్ అని దొరుకుతుంది మనకు. అది కొంచెం పోసుకోవాలి, బాగా పోసుకోవద్దు. మంచిగా సాస్ అనేది బ్లాక్ సాస్ మొత్తం ఇట్లా కొంచెం పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేస్తే మనకు టేస్ట్ అంత మంచిగా వస్తుంది. బ్లాక్ సాస్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాన్ని వేయడం వల్ల ఎట్లా అంటే మనకు హోటల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. మంచి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటే మీ వాళ్ళు చేసినాక కూడా అంటారు మంచిగా ఉంది, ఇట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని. చూస్తారు కదా, మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. ఎగ్ ఫ్రై రైస్ గిట్లా చేసుకోర్రి, జబర్దస్త్ ఉంటుంది. తర్వాత మసాలా, ఇది మనం ఇంట్లో చేసిన మసాలా ఉంటుంది, గరం మసాలా లేకపోతే కొత్తిమీర పొడి అవన్నీ మిక్స్ చేసి నేను వేరే మసాలా చేసుకుంటా. అది చేసేసి అందులో చల్లిన. అది మిక్స్ తర్వాత కొత్తిమీర ఆకు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. చూస్తారు కదా, అంతే. ఎగ్ ఫ్రై రైస్ ఎంత సింపుల్గా అయిపోయిందో చూసిరా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.